श्री गुरुभ्यो नमः हरि ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजय भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। आदिशेषाय नमस्तुभ्यं अनन्तफलदायकं नमोऽस्तु पद्मनाभाय नागानां पतये नमः। सर्वेभ्यो महाजनेभ्यो मातृपितृदेवतेभ्यो आचार्यदेवतेभ्यो नमो नमः। हरि ओम। శ్రీ ఏవళంబి నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతు వైశాఖ మాస కృష్ణ పక్ష ఈరోజు చతుర్థి తదుపరి పంచమి సోమవారం కదా ఈరోజు చాలా పూర్వాషాఢ నక్షత్రం శుక్ర మహాదశలో ఈరోజు సూర్యోదయం అయ్యింది। ఈరోజు చాలా విశేషమైన రోజు। మనం శుక్రవారం కార్యక్రమంలో కుటుంబాల గురించేనే మాట్లాడుకొని వచ్చాం। కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఏం జరుగుతుంది ప్రస్తుత ప్రపంచంలో, మనం నిజంగా చాలా కొన్ని విచారాలు చెప్తూ ఉంటేనే చాలా బాధేస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటే బాధేస్తూ ఉంటుంది। కానీ జనాలు రోజు రోజుకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు డబ్బుకు కావాల్సింటే సంపాదించేసి కష్టపడి, కానీ కుటుంబమే కష్టంలో చిక్కేసుకుంటే ఎలాంటి కష్టాలు, మానసిక ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి ప్రతి మనిషికి। చిన్నతనం నుంచి పెద్దవాడు దాకా ఈ కాలంలో ఏ ఊరు నమ్మాలో అర్థమవుతా లేదు, ఎక్కడ అబద్ధాలు చెప్తున్నారో అర్థమవుతా లేదు। ఒక అతను వచ్చాడు పాపం జీవితంలో, ఫ్యామిలీ తల్లి తండ్రి, గురుగారు నాకు ఇద్దరే అమ్మాయిలు, జీవితంలో నాకు వాళ్ళకన్నా ఇంకొక ప్రపంచం లేదు గురుగారు, చక్కగా మాది పూర్వకాలం నుంచి వ్యాపారము చక్కగా చేసుకోవచ్చాము, అంతో ఎంతో ల్యాండ్ ఉంది, మేము వెల్ సెటిల్డ్ గురుగారు, మా పిల్లల్ని బాగా చదివించాలి, మాకంతా ఎడ్యుకేషన్ తక్కువ గురుగారు, అప్పట్లో మేము చాలా కష్టపడే పైకి వచ్చిన వాళ్ళం, కానీ మా పిల్లలకు మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని, వాళ్ళకి జీవితంలో ఏమీ తక్కువ చేయలేదు, వాళ్ళకి ఎప్పుడు మంచిగా చదివించాం, కానీ వాళ్ళపైన ఎవరు ఏమన్నా ఏం చెప్పినా కూడా నా కూతురుపై చాలా నమ్మకం గురుగారు వాళ్ళపైన, అయితే ఆ నమ్మక ద్రోహం చేసేసారు గురుగారు। నాకు పెద్ద ఆమె నాకు తెలియకుండానే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది। తర్వాత కరెక్ట్గా ఒక సంవత్సరానికి చిన్న ఆమె కూడా నేను ప్రేమించేవాడినే పెళ్లి చేసుకోవాలని ఆదరించింది గురుగారు। కానీ వాళ్ళు నేను ఒకే ఒక ప్రశ్న గురుగారు, నాకు ఎవరు సమాధానం చెప్తాలేదు, ఎవరు మాట్లాడినా నీ కూతురు ప్రేమించింది పెళ్లి చేసేయండి పోతే పోని అన్నారు, కానీ ఆమె దాదాపు 1-2 సంవత్సరాల నుంచి అతన్ని ప్రేమించింది గురుగారు, అతనే కావాలనింది,